ఉమ్, జ్యుడిషియరీ అట్ట ఆలోచించకూడదు కదా. జ్యుడిషియరీకి అదే ఏమంటారు, కదా. నువ్వు అసలు ఉమ్, సమాజంలో ఉండే ఇన్ఫ్లుయెన్స్ లో అడుగు పెట్టకూడదు అంటారు. అంటే ఉమ్, పేపర్లు టీవీలు కూడా చదవకూడదు, లెక్క ప్రకారం వాళ్ళు చూడకూడదు. అది ఉమ్, ఎందుకు, అది మన ఉమ్, మైండ్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అదే అవును. ఒకప్పుడు జడ్జీలు అట్లా పాటించేవాళ్ళు ఆ నైతిక ప్రమాణాలు, ఇప్పుడు కాదు కాబట్టి నడుస్తుంది. ఇప్పుడు ఆ కేసులు ఎలాగా తీసేసుకుంటారు, విత్డ్రా చేసేసుకుంటారు. అసలు ఆ వ్యవస్థ ఎవరు, ఇప్పుడు మళ్ళీ రేపు జగన్ వచ్చాడు అనుకోండి, ఇట్లాగా విత్డ్రా చేయించడానికి ఎవరు కుట్ర పన్నారని దాని మీద సిట్టేస్తాడు రేపు పొద్దున. మళ్ళీ ఈ లీగల్ లిటిగేషన్ సాగుతూనే ఉంటాయి. అంటే ఒక రకంగా క్లీన్ చిట్ వచ్చేసినట్టేనా కేసులు ఏవి నిలవండి, స్కిల్ డెవలప్మెంట్ నిలవాలి. ఇందులో బాబు గారు ఎలాంటి అవినీతి చేయలేదు అని అన్నట్టేనా? ఇంకా అంతే కదా, వాళ్ళ హయాంలో దేంట్లో ఏ ఎలాంటి అవినీతి జరగలేదు. విశేషం ఏంటంటే ఫైబర్ గ్రిడ్ జగన్ వచ్చా, ఇదే బాబు గారు వచ్చాక మన ఫైబర్ నెట్ మీద వీళ్ళు కేసు పెట్టారు. అసలు ఆ క్లోజ్ చేసేసి మరీ ఎతికారు అన్ని. ఆ తర్వాత పాత కేసులు వచ్చేసారు. వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు, ఫైబర్ నెట్ పేరుతో వాళ్ళందరికీ జీతాలు ఇచ్చుకున్నారని చెప్పారు. మరి అంతకు ముందు జరిగినవి ఏంటి అన్నది ఏమన్నా తేల్చారా? ఇవన్నీ రాజకీయ కేసులు, మైండ్ గేమ్ ప్రచారాలతోనే బతికేస్తున్నాం మనం. ఒకటి 1200 రూపాయలు చేసేటటువంటి దాన్ని ఏమంటారు బాక్స్ ని, సెట్ టాప్ బాక్స్ ని 2,500-3,000 రూపాయలకి ఇంటికి ఇస్తే మనకి నెల 50 రూపాయలు చెప్పున